ఉదయం 6 గంటలు. సీతమ్మ కిచెన్లో వంట చేస్తోంది. రాజుగారు టీవీ ముందు కాఫీ తాగుతూ న్యూస్ చూస్తున్నారు. రాజూ, నీ ఫోన్ ఎక్కడ పెట్టావ్? ఏదో ఆఫీస్ బ్యాగ్లో ఉంటుందేమో. చింటూ ఫోన్ కనుక్కుంటాడు. స్క్రీన్లో మెసేజ్, మీనా బ్యూటీ పార్లర్ స్పెషల్ ఆఫర్ ఫర్ యూ అని వస్తుంది. నాన్నా, బ్యూటీ పార్లర్ ఆఫర్ ఎందుకు? రాజు కాఫీ మింగేస్తూ తడబడతాడు. సీతమ్మ చిలిపిగా చూస్తూ, కొత్త హాబీనా ఇది? కొన్ని రోజులకి సీతమ్మ సర్దుబాకు చేస్తూ పర్సులో పేపర్సు సర్దుతోంది. అప్పుడే ఒక చిన్న పాస్బుక్ కింద పడిపోతుంది. దానిపై రాసి ఉంది, రాజు స్పెషల్ సీక్రెట్ అకౌంట్. సీతమ్మ ఆశ్చర్యంగా, ఓహో, మన రాజుగారికి రహస్య బ్యాంక్ అకౌంట్ కూడా ఉందా అని అన్నారు. అత్తమ్మ లోపలికి వస్తూ, మా రాజు చిన్నప్పటినుంచే దొంగోడే, చాక్లెట్లు దాచిపెట్టేవాడు. సీతమ్మ చిరునవ్వుతో ఆ అకౌంట్ మెంబర్ రాసిపెట్టుకుంటుంది. సరే రాజూ, ఇప్పుడు నిన్నే సర్ప్రైజ్ చెయ్యాలి. తరువాత రోజు ఇంటివద్ద పెద్ద కొరియర్ బాక్స్ వస్తుంది. రాజు ఆశ్చర్యంగా, ఇదేంటి సీతూ? సీతమ్మ నవ్వుతూ, నీకు గిఫ్ట్ రాజూ. రాజు ఆనందంగా బాక్స్ తెరుస్తాడు. లోపల కొత్త సీలింగ్ ఫ్యాన్. రాజు, ఇది గిఫ్టా? సీతమ్మ నవ్వుతూ, నీ సీక్రెట్ అకౌంట్ డబ్బులతో కొన్నా. రాజు షాకై, అరే, నా అకౌంట్ నీకు ఎలా తెలిసింది? మొగుడు దొంగోడు అంటే పెళ్ళం కూడా సింపుల్ కాదుగా. చింటూ, పింకీ ఇద్దరూ వచ్చి నవ్వుతూ, అమ్మా, నాన్న, మీరు ఇద్దరు దొంగలే, మనం గేమ్ ఆడదాం. ఏ గేమ్ అంటాడు రాజు. ఎవరు ఎక్కువ సీక్రెట్ దాచుకుంటే వారు విన్నర్. అత్తమ్మ వెంటనే, నేను కూడా ఆడతా, నా పాత నెక్లెస్ దాచిపెడతా. సీతమ్మ, రాజు ఇద్దరూ అంగీకరిస్తారు. ఇప్పుడు ఇంట్లో దొంగల పోటీ మొదలవుతుంది. రాజు ఫ్రిడ్జ్ వెనక చాక్లెట్లు దాచిపెడతాడు. సీతమ్మ రాత్రి వాటిని తీసేసి కూరగాయలు పెడుతుంది. తర్వాత రోజు రాజు తెరిచి చూసి షాకవుతాడు. ఏమిటి ఇది? చాక్లెట్ల బదులు బీరకాయలు. సీతమ్మ నవ్వుతూ, నువ్వే డైట్ ప్లాన్ ప్రారంభించావని అనుకున్నా. పిల్లలు నవ్వుతూ, నాన్నా, నీ సీక్రెట్ కూడా వెజిటేరియన్ అయ్యింది. ఒకరోజు సాయంత్రం పెద్ద కొరియర్ మళ్ళీ వస్తుంది. రాజు, ఇంకా ఏ సర్ప్రైజ్ సీతూ? సీతమ్మ, ఇది నీ పేరుతోనే ఉంది. రాజు బాక్స్ తెరుస్తాడు. లోపల పెద్ద పోస్టర్, కంగ్రాచ్యులేషన్స్ రాజు, బెస్ట్ సీక్రెట్ సేవర్ అవార్డ్. కింద రాసి ఉంది, ఫ్రమ్ సీతా అండ్ ఫ్యామిలీ పీవీటీ ఎల్టీడీ. రాజు నోరెళ్లబెట్టుతాడు. సీతమ్మ, పిల్లలు, అత్తమ్మ అందరూ నవ్వులు మోతలో మునిగిపోతారు. రాజు నవ్వుతూ, సీతూ, నువ్వే అసలైన దొంగ. నువ్వు అసలైన మతిమరుపు మొగుడు అని సీతమ్మ అంటుంది. ఇద్దరూ కలిసి పర్ఫెక్ట్ జంట అని అత్తమ్మ అంటుంది. అదే మన ఫ్యామిలీ సీక్రెట్, మొగుడు పెళ్ళం ఓ దొంగోడు అంటూ పిల్లలు అందరూ నవ్వుల్లో మునిగిపోతారు. ప్రేమ ఉన్నచోట చిలిపితనం కూడా మధురమే.